భాష చాలా సున్నితమైన అంశం. భాష ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు సమూహాల మధ్య సంభాషణ జరుపుకోవడానికి మాత్రమే పరిమితం కాదు. ఒక జాతి తన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు వరబడిగా ఇచ్చే ఒక అనుసంధానం ఈ వారధి. భాషను చంపేస్తే సంస్కారాన్ని, ఆ జాతి యొక్క వారసత్వాన్ని సర్వనాశనం చేసినట్లే. ఇప్పుడు హిందీ భాషకు ప్రాధాన్యత ఇచ్చి ఇతర రాష్ట్రాలకు దీనిని బలంగా విస్తరింపజేయాలన్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. భాష ఆధారంగా ఇండియాలో స్వాతంత్రానికి ముందు తర్వాత అనేక ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాల నేపథ్యాన్ని, కారణాలను అన్ని స్థాయిల్లోనూ పాలకులు అర్థం చేసుకోవాలి. భాష ఆధారంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయితే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లుగా విడిపోయింది. అది ఇటీవలి చరిత్ర. భాషా వివాదాలు, ఉద్యమాలు ప్రాంతీయ అధినేతల తలరాతలను మార్చేశాయి. మద్రాసు ప్రెసిడెన్సీ ప్రధానిగా ఉన్న సి రాజగోపాల్, ప్రధానిగానే ఉండేవారు, సి రాజగోపాలాచారి రాజకీయ కాలగర్భంలో కలిసిపోయారు. హిందీ పట్ల ఆయనకు ఉన్న విపరీత వ్యామోహమే దానికి కారణం. భాషతో ఆడుకునే వారికి తమిళనాడు పురిటిగడ్డగా మారింది. స్టాలిన్ దానిని ఇప్పుడు ఆయుధంగా వాడుకుంటున్నాం. ఒకప్పుడు తమిళ రాజకీయ నాయకులు వేర్పాటువాదానికి ఊపిరి పోశారు. ఇప్పుడు అధికారం కాపాడుకోవడానికి స్టాలిన్ దానిని సాధనంగా వాడుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మోడీ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020ని తెర మీదకి తెచ్చారు. కేంద్రం నుంచి సమగ్ర శిక్షా స్కీము కింద వచ్చే 2152 కోట్ల నిధులను వదులుకోవడానికి కూడా సిద్ధపడి ఆయన మరీ NEPని తిరస్కరించారు. రాష్ట్రంలోని 14,500 మోడల్ స్కూళ్లను అప్గ్రేడ్ చేయటం ఈ కేంద్ర ప్రాయోజిత పథకం. అది భాష కారణంగా దాన్ని ఆపేయటము స్టాలిన్ ప్రభుత్వానికి తొందరపాటు చర్య. నిధులను ఆపేస్తామని హెచ్చరించి బెదిరించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా తొందరపాటు చర్య. ఈ పథకాన్ని తమిళనాడు వ్యతిరేకించడం లేదు. ఆ పథకం పేరుతో చాప కింద నీరులా హిందీని రుద్దటాన్ని తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమిళ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. కొత్త విద్యా విధానంలో త్రిభాషా సూత్రం కీలకమైంది. అందులో మాతృభాష ఇంగ్లీషు కాకుండా మరో దేశ భాషను నేర్చుకోవాలన్న నిబంధన మాత్రమే ఉంది. తమిళనాడులో తమిళం, ఇంగ్లీషు, తెలుగు నేర్చుకోవచ్చు. కన్నడం, మలయాళం నేర్చుకోవచ్చు. హిందీ కూడా నేర్చుకోవచ్చు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఇరుగు పొరుగు రాష్ట్రాల భాషలు నేర్చుకోవడం సరైన వ్యూహం. కానీ భాష పేరుతో రాజకీయాలకు అలవాటు పడ్డ కేంద్రం కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ ఆ కోణంలో ఆలోచించడం లేదు. నూతన జాతీయ విద్యా విధానం వచ్చినప్పుడే స్వేచ్ఛా మీడియా దీనిపై ఒక వీడియో చేసింది. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు గెలుపొందడం స్టాలిన్ లక్ష్యం. ఈ భాషా వివాదం ఆధారంగా ఉత్తరాదిన భాషోన్మాదాన్ని రెచ్చగొట్టి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం బీజేపీ లక్ష్యం. ఈ రెండు లక్ష్యాల మధ్య జాతీయ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. స్టాలిన్ సహజంగానే NEPని తోసిపుచ్చినప్పుడు కేంద్రం ఆయనతో చర్చలు జరిపి ఉండాలి. అలా కాకుండా రెచ్చగొట్టే విధానం అవలంబించడమే ప్రస్తుత పరిస్థితికి దారితీసింది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా ముందు నిలిచి కయ్యానికి కాలు దువ్వారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భాషా ప్రాతిపదికగా రాష్ట్రాల పునర్విభజన జరగాలన్న ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్తో పాటు ఆయన స్వరాష్ట్రం ఒడిశా ముందుండి నడిపిన విషయం ఆయనకు గుర్తులేదు. ఏ రాష్ట్రం కూడా రాజ్యాంగం కంటే ఎక్కువ కాదని హెచ్చరిస్తూ DMK ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని హితవచనాలు కూడా ప్రధాని గారు ధారాళంగా చెప్పేశారు. ఇది జరిగిన నెల గడవకముందే మార్చి 11న పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో నిజాయితీ లేని మోసగారి పార్టీ అని DMKని నిందించారు. అటువంటి విమర్శ DMK కూడా చేస్తే అది తప్పు కాబోదు. దీనికి స్పందనగా మంత్రి పొగరుబోతని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రధాని ఆ తర్వాత తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. అయినా ఫలితం లేదు. అప్పటికే ఇరుపక్షాలు బరిలోకి దిగాయి. తమిళనాడులో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రతిపక్ష నేత పళనిస్వామి కూడా ఈ పోరులో DMKకు మద్దతు పలికారు.
భాషలే కాదు, ఏది నేర్చుకోవడైనా ఆసక్తి, అవసరాలే కీలకాలు. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడకముందు అధిక సంఖ్యాక భాషా జనము, సరిహద్దుల్లోని అల్పసంఖ్యాక భాషా జనము కూడా మాతృభాషతో పాటు మరికొన్ని భాషలు మాట్లాడే అవకాశం ఉండేది. వారు నేర్చుకోవడానికి ఆసక్తి చూపారు. మూడో భాషగా ఏదో ఒక దేశీయ భాష కాకుండా ఇరుగు పొరుగు దేశీయ భాష నేర్చుకోవాలని నిబంధన పెట్టి అందుకు అవకాశం కల్పిస్తే దేశ సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. హిందీ రుద్దుతున్నారన్న భావన లేకుండా పోతుంది.